హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. ఎందుకు ఇంత యాక్టివ్గా ఉన్నా అనుకుంటున్నారా? ఈరోజు అయితే మంచి రెసిపీతో వచ్చాను. ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? కాకరకాయ అండి. కాకరకాయ అంటే నా ఫేవరెట్ కర్రీ కదా, అందుకే ఇంత ఎనర్జీగా చెప్తున్నాను. చాలా బాగుంటుంది. అంటే ఇది మామూలుగా మనం ఫ్రై చేస్తూ ఉంటాం కదా, అలా కాదు. మన అమ్మమ్మలు నానమ్మలు ఆ జనరేషన్లో వాళ్ళు లిక్విడ్గా తక్కువ ఆయిల్తో కొంచెం వాటర్గా చేస్తారు కదా, సూప్ లాగా అలా అన్నట్టు. ఆ కర్రీని చూస్తే మామూలుగా అమ్మో! ఇంత వాటర్ పోసి కాకరకాయ కదా చేదయిపోతుందేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. చాలామంది అనుకుంటారు, కొంతమంది కాదు. కానీ అస్సలుండదు. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్‌గా ఉంటుంది. అసలు మీరు చేసిన తర్వాత తింటే నిజంగా కాకరకాయేనా అంటారు. పిల్లలకి పెట్టి మీరు చెప్పకుండా తినిపించినా సరే వాళ్ళు ఈజీగా తినేస్తారు. కాకరకాయని అస్సలు గుర్తుపట్టరు. అంత బావుంటుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సూపర్‌గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనైతే నాకు కామెంట్ చేయండి. కనీసం ఇది నెలలో ఒక్కసారైనా తినాలి ఫ్రెండ్స్. కాకరకాయ అయితే మన హెల్త్‌కి చాలా ప్రతి ఒక్కరు కూడా నెలలో ఒక్కసారైనా ఇలా తినండి ఫ్రెండ్స్. మామూలుగా మీరు ఉట్టప్పుడు ఫ్రై చేసుకున్నా పర్లేదు, కానీ అట్‌లీస్ట్ అప్పుడప్పుడైనా ఇలా కొంచెం గ్రేవీలాగా, సూప్‌లాగా చేసుకొని తింటే చాలా మంచిది హెల్త్‌కైతే. ప్రతి ఒక్కరికి కాకరకాయ అనేది తినాలి. చాలా మంచిది అలవాటు చేసుకుంటే గనక. ఇలా చేసి పెడితే మాత్రం అసలు ఎక్కడ కూడా మీకు కాకరకాయ తిన్నాము అనే ఫీలింగ్ అస్సలే రాదు. చాలా బావుంది టేస్ట్ మాత్రం. చపాతీకైనా, రైస్‌లోకైనా ఎలా అయినా తీసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇది ఇంకా మురుమురలు కూడా అందులో ఒక బౌల్‌లో యేసుకొని ఈ గ్రేవీలాగా మొత్తం మంచిగా అందులో యేసేసుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ ఉంటుంది. అసలు ఇంత బావుంటుందా అని అంటారు. మీకు నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇంకా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కాకరకాయలైతే మనం మంచిగా ఇట్లా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. గింజలు కూడా ఉంచాలి, అస్సలు పడేయకూడదు. వీటిని మంచిగా కొంచెం సాల్ట్ అనేది యేసుకొని మంచిగా 2 సార్లు బాగా పిసకాలి. దాంట్లో పసరంతా వెళ్ళిపోతుంది. మంచిగా అలా పిసికిన తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఇలా జాలి గిన్నె ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అసలు చేదు ఎక్కడ ఉండదు. ఇంకా ఆనియన్స్ కూడా ఇలా కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి, పెద్ద పెద్దగా. ఇంకా 2 టమాటాలైతే మనం దీని టేస్ట్‌కి తగ్గట్టు, మనకి పెద్దవైతే 2, చిన్నవైతే ఒక 2, 3 అలా. ఇంకా కడాయి పెట్టేసుకొని మంచి ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి. ఫ్రై అవ్వంగానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకొని మంచి ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ మాత్రం కొంచెం ఇట్లా ఎట్లా ఎట్లా అంటే రెడ్‌గా బ్రౌనిష్‌గా రావాలి. ఇంకా నెక్స్ట్ అయితే పసుపేసేసుకుందాం. మంచి పసుపేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఒకసారి ఫ్రై అంటే జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే అయిపోతుంది. ఇంకా అలా మనం కట్ చేసుకున్న పెట్టుకున్న కాకరకాయలు కూడా ఇందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మంచిగా ఫ్రై అయిపోతుంటే చాలా స్పీడ్‌గా కుక్ అవుతుంది ఇది. అలాగే మనం టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చాలా బావుంటుంది. సాల్ట్ కాకరకాయకి పట్టుకుంటుంది. అలాగే తొందరగా సాఫ్ట్ కూడా అవుతుంది. టేస్ట్ చాలా బావుంటుంది. మనం కాకరకాయ పీసెస్ తింటూ ఉంటుంటే లోపల వరకు కూడా సాల్ట్ అనేది అబ్జర్వ్ అయ్యి మంచిగా మనకి ఎక్కడ కూడా చేదు అస్సలు రాదు. ఇంకా నెక్స్ట్ కారం కూడా వేసేసుకొని మంచి స్టవ్ మాత్రం సిమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేయండి. జస్ట్ ఒక్క 5 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మంచి కారం కూడా, స్పైసెస్ కూడా మంచిగా పీసెస్‌కి అనేది పట్టుకుంటుంది. చాలా బావుంటుందసలు. ఇంక ఇలా ఫ్రై చేస్తూ ఉంటుంటే మంచి జస్ట్ ఒక 5 మినిట్స్‌లో మంచిగా కారం కూడా ఫ్రై అయిపోతుంది. పచ్చి స్మెల్ ఎక్కడ రాదు. కా గింజలు కూడా ఎంత బావుంటాయో తెలుసా? ఇప్పుడు ఇలా తీసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. గింజలు మాత్రం చాలా బావుంటుంది. చూసారా ఎంత బావుందో, కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఇంకిప్పుడైతే ఇందులోకి టమాటాలైతే యాడ్ చేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక్క 1 మినిట్ మనం పక్కన అలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క 1 మినిట్ ఉంటే మంచిగా మగ్గుతూ ఉంటుంది. ఆయిల్ అంతా పైకొస్తుంది చూసారా? ఎంత తక్కువ కొంచెం ఆయిల్ ఏసినా ఇలా పైకొచ్చేసి మంచిగా మగ్గుతుంది. ఇలా కొంచెం సేపు టమాటొత్తం కూడా కొంచెం మంచిగా మెత్తగా అయ్యే వరకి మనమైతే వెయిట్ చేయాల్సిందే. వెంటనే వాటర్ ఏస్తే అస్సలు బాగోదు. ఇప్పుడు ఇలా కొంచెం మంచిగా అలా మిక్స్ చేస్తూ ఉంటూ మంచి మగ్గనివ్వాలి సిమ్‌లో పెట్టేసి. చూసారా? ఆల్మోస్ట్ చాలా వరకి టమాటా అయితే మగ్గిపోయింది. దగ్గరకొచ్చేసింది. మంచిగా ఇట్లా కొంచెం గుజ్జు గుజ్జులాగా అయిపోయింది కదా! కనిపిస్తుంది కదా ఎంత బావుందో. చూడ్డానికి కలర్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇప్పుడు ఇంకా మంచిగా ఉడికిపోయింది కదా! మనకి కావాల్సినంత వాటర్ అయితే గ్రేవీకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా మరీ తక్కువగా అయితే అస్సలు పోయొద్దు. ఈ కర్రీకి ఇప్పుడు నేనైతే దగ్గర దగ్గర పెద్ద గ్లాస్‌తో ఒక 1 ½ గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఎందుకంటే వాటర్‌లో ఇంకొంచెం సేపు కుక్ అవుతుందన్నట్టు. ఒక 5-6 మినిట్స్ వరకు మంచిగా కుక్ అవుతుంది. పీసెస్ అంతా కూడా మంచి సాఫ్ట్‌గా అయితాయి. చూసారా గింజలంతా ఇట్లా పైకొచ్చేస్తున్నాయో, గింజలు కూడా ఇలా అంటే ఇలా విరిగిపోయేటట్టుగా మంచి కుక్ అయిపోయినాయి. చాలా బావుంటుంది. స్మెల్ అయితే చాలా బాగొస్తుందండి. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు. కర్రీ ఎంత చూసారా పైన మొత్తం గింజలు ఇలా పైన తేలుతుంటే బావుంది కదా! కర్రీ ఇలా చూసేసరికి చాలామంది ఏమనుకుంటే, అమ్మో! ఇంత వాటర్ వాటర్ ఉంది, అసలు తింటారా దీన్ని ఎవరైనా అని కూడా అనుకుంటారు.
కానీ అస్సలు అట్లా లేదు. మీరు కావాలంటే ట్రై చేసిన తర్వాత తిన్నాక నాకు కామెంట్ చేయండి. చూసారు కర్రీ అయితే ఇంకా దగ్గరికి అయిపోయింది. మంచిగా ఆయిల్ అంతా కూడా పైకొస్తుంది. గింజలంతా కూడా ఎలా పైకొచ్చాయో చూసారా? పైన ఇలా తేలుతూ ఉన్నాయి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! కానీ ఆ గింజలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ గింజలు ఎప్పుడు కూడా కాకరకాయలు అయితే అస్సలు పడేయకూడదంట. మనకి హెల్త్‌కి చాలా మంచిదంట. స్పెషల్‌గా అయితే అమ్మాయిలకి చాలా మంచిది అని అంటారు. ఇది నేను నా ఓన్‌గా అయితే చెప్పట్లేదు. నాకు మా అమ్మమ్మ, మా నానమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. కాకరకాయ గింజలు తింటే ఇట్లా పీరియడ్స్ టైంలో కానీ మనకేమైనా ఎప్పుడైనా కడుపు నొప్పి అలా వచ్చినా తొందరగా తగ్గుతుంది. ఎక్కువ ఉండదు అనేసి. అందుకోసమనే నేనైతే కాకరకాయ గింజలైతే ఎప్పుడు కూడా పడేయను. చాలా బావుంటుంది. ఇంకా కర్రీ అయితే మంచి దగ్గరకొచ్చేసింది. ఇంకా మనమైతే చూసేయండి. చూడండి ఆయిల్ కూడా పోసిన ఆయిల్ మంచిగా మొత్తం పైకొచ్చేసింది. ఎంత బావుంది కదా! ఇలా మీరు తప్పకుండా మీ మీ పిల్లలకైతే మీరైనా ఎవ్వరైనా మంచిగా అట్‌లీస్ట్ మీకెక్కువ తినాలనిపోయినా నెలలో ఒక్కసారి చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా మంచిది హెల్త్‌కైతే. ఎందుకంటే ఇయాల రేపు ఎంతమంది కాకరకాయ ఒక్కొక్కరైతే జ్యూసెస్ అని అవ్వని అంత అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే చాలు. హ్యాపీగా మంచి కుక్ అయిపోతుంది. టేస్ట్ బావుంటుంది. చేదుండదు. కాకరకాయ అన్నెవరు నమ్మరసలు. ఇంత బాగా చేస్తారా అంటారు తెలుసా? మీరెవరైనా ఎప్పుడైనా కంటే మీ గెస్ట్ కానీ ఎవరైనా వచ్చినప్పుడైనా చేయండి. ఇది కాకరకాయ కర్రీ అని తిన్నాక చెప్పిర్రనుకో అసలు నిజంగా ఇంత టేస్టీగా ఉందా అని అంటారు తెలుసా? అంత బావుంటుంది. ఇంకా నేనైతే ఒక 2 మినిట్స్ అనేసి ఇంకొంచెం సేపు ఉంచుకున్నాను. ఇంకొంచెం దగ్గరకొస్తుందనేసి. ఇంకా మంచి కర్రీ అయితే మంచిగా దగ్గరకొచ్చేసింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటా నేను. ఆల్రెడీ నాకు ఈ స్మెల్ చూస్తుంటేనే ఒక రేంజ్‌లో ఆకలైతుంది. కాకరకాయ అంటే ఆల్మోస్ట్ నా ఫేవరెట్ కదా! నాకు చాలా ఇష్టం. ఇంకా నేనైతే వెయిట్ చేసిన కర్రీ ఎప్పుడు అయిపోతుందా అని. కానీ చాలా బావుంటుంది కర్రీ అయితే. కర్రీ ఇలా ఉంది, ఇంత లిక్విడ్‌గా ఉందనైతే అసలు ఎవ్వరు కూడా అసలు అనుకోకండి. ఇంక నేనైతే ప్లేట్‌లోకైతే వడ్డించేసుకుంటా. చూసారా? నేనైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నాకైతే అస్సలు నా వల్ల అవ్వట్లే. ఫుల్ ఆకలి దంచేస్తుంది. కాకరకాయ అంటే ఇంకా ఎక్కువ ఆకలైతుంది. నేనైతే పెట్టేసుకొని ఇంకా తినేస్తాను. మీరు చూసేయండి. హ్మ్. చాలా అంటే చాలా బాగుంది. గింజలు కూడా మంచి మెత్తగా అయిపోయింది. చాలా బాగుంది. కాకరకాయ గింజలు కంపల్సరీ తినాలి. కడుపు నొప్పి అస్సలు రాదు అమ్మాయిలకైతే. పీరియడ్స్ టైంలో చాలా మందికి కడుపు నొప్పి అంటారు కదా! అలా రాకుంటూ ఉంటుంది. కానీ ఇలా మటన్ కాకరకాయ కర్రీ మీరు ఖచ్చితంగా నెలలో ఒకసారైనా తినండి. చాలా బాగుంది. అంత టేస్టీగా ఉంది తెలుసా? కాకరకాయ అని అంటే నమ్మరు. అంత టేస్టీగా ఉంది. ఇలా లిక్విడ్‌గా ఉంది కదా! చేదు ఉంటుందేమో అని చాలామంది భయపడతారు. అస్సలంటే అస్సలు లేదు. నేను చేసినట్టుగా అలాగే చేయండి. చాలా బాగుంది. నేనైతే మంచిగా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.